ఒక్క చేరికతో అక్కడ అధికార పార్టీ రెండుగా చీలిపోయింది. ఓ పెద్దాయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో కుతకుతలాడిపోతున్నారు అక్కడి హస్తం పార్టీ నేతలు. ఎందుకంటే అక్కడ పార్టీ ఓడినా పోటీ చేసిన నాయకుడి హవానే నడుస్తోంది. ఇప్పుడు ఆ ప్రత్యర్థే పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆధిపత్య పోరు మొదలైంది. డి అంటే డి అంటున్నారట ఇద్దరు. తగ్గేదలే అంటూ పట్టు కోసం ఎవరికి వారే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కొత్త లొల్లి మొదలైంది. అక్కడి కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోవడంతో ఆధిపత్య పోరు రాజుకుంటోంది. నువ్వానేనా అన్న రీతిలో నాయకుల్లో కలహాలు మొదలయ్యాయి. బాన్సువాడ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోచారంపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఏనుగు రవీందర్ రెడ్డి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం రవీందర్ రెడ్డికి కలిసొచ్చింది. నియోజకవర్గానికి కొత్త అయిన పార్టీ పవర్లో ఉండడంతో బాన్సువాడలో మంచి గ్రిప్పు తెచ్చుకున్నారు ఏనుగు. ఎన్నికల్లో ఓడినా ప్రజల సమస్యలను పట్టించుకుంటూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. అటు పోచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారట. ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడలో అడుగుపెట్టాక చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీ అధికారంలో ఉండడంతో బాన్సువాడలో ఏనుగు మాటే చెల్లుబాటవుతూ వస్తోంది. దీంతో పోచారానికి ఏనుగు రవీందర్ రెడ్డి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న బాన్సువాడలో పరిస్థితులు తారుమారు కావడంతో పోచారం బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చిందంటున్నారు. పోచారం సీనియర్ నాయకుడు కావడంతో ఆయన సేవలను పార్టీ కోసం వాడుకోవాలని అనుకున్నారో ఏమో. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పిస్తామని పెద్దాయనకి హామీ ఇచ్చారు. అంతా బాగానే ఉంది, కానీ బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులకు ఈ చేరిక మింగుడు పడలేదు. కనీస సమాచారం లేకుండా పోచారం పార్టీలో చేరడంతో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు. పోచారం కాంగ్రెస్లోకి రావడం ముఖ్యంగా ఏనుగు రవీందర్ రెడ్డికి ఏ కోసానా ఇష్టం లేదు. దీంతో ఇప్పుడు బాన్సువాడలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చిలిపోయింది. ఇప్పటిదాకా బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు పోచారం కొడుకు భాస్కర్ రెడ్డికి బాన్సువాడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో గుర్రుగా ఉందట ఏనుగు వర్గం. బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన వారంతా పార్టీలోకి పోచారం ఎంట్రీతో తలలు పట్టుకుంటున్నారట. అయితే ఏనుగు రవీందర్ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గడం లేదట. ఇప్పటికే ఏనుగు తన అనుచరులతో మంత్రి పొంగులేటిని కూడా కలిశారని సమాచారం. బాన్సువాడ ఇన్ఛార్జిగా ఏనుగు రవీందర్ రెడ్డిని కొనసాగించాలని పార్టీ పెద్దల్ని కోరారట బాన్సువాడ కాంగ్రెస్ నేతలు. ఓవైపు ఏనుగు రవీందర్ రెడ్డి అసహనంగా ఉంటే బాన్సువాడ కాంగ్రెస్ లో మరో కీలక నేత కాసుల బాలరాజు మాత్రం పోచారం చేరికను స్వాగతించారు. కానీ బాన్సువాడ పాత కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏనుగు వైపు నిలబడ్డారట. పోచారం పార్టీని వీడడంతో బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య వర్గపోరు రాజుకుంటోందని అంటున్నారు. బాన్సువాడ కాంగ్రెస్ లో ఇప్పుడు ఏనుగు వర్సెస్ పోచారం అన్నట్లుంది పరిస్థితి. ఇద్దరు నేతలు ఎవరి పంతం వారు నెగ్గించుకునే పనిలో పడ్డారట. ఈ గ్రూపు పాలిటిక్స్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీకి తలనొప్పిగా మారేలా ఉన్నాయి.